నీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నీ నాలుకలోనూ ఉంది. నీ నాలుక ఏ విధంగా పలికితే ఆ విధంగా జరుగుతుంది. నీ నాలుకతో ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుంది. దీవెనలు కావాలంటే దీవెనలు నీ దగ్గరికి వస్తాయి. కీడు కావాలంటే కీడు నీ దగ్గరికి వస్తుంది. శాపం కావాలంటే శాపం నీ దగ్గరికి వస్తుంది. ఏది కావాలో నువ్వే నిర్ణయం చేసుకో. ఒక ఉదాహరణ, గుర్రానికి నీళ్ళు తాగించాలని ప్రతిరోజు తాగిస్తున్నావు. అయితే గుర్రాన్ని తీసుకెళ్ళి చెరువు దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు తాగించడానికి అది వదిలితే అది నీరు తాగొచ్చు, తాగపోవచ్చు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన నోట్లో జీవం మరణం పెట్టాడు. అది జీవాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. జీవాన్ని యూజ్ చేసుకుంటే ఆశించబడతాం. కీడుని యూజ్ చేసుకుంటే మరణానికి పాత్రలు అవుతాం. కాబట్టి దేవుడు ఏదో ఒకటిని మనం నిర్ణయం చేసుకోవాలి. జీవమా, మరణమా, అదేవిధంగా ఆశీర్వాదమా, దీవెనలా. జీవ మరణంలో మన నాలుక వశంలో పెట్టాడు. కాబట్టి మనమే నిర్ణయం చేసుకోవాలి.